యెస్. మరి గత కొద్ది రోజుల నుంచి కూడాను శివాజీ గారు చేసిన వ్యాఖ్యలేవైతే ఉన్నాయో, దీనికి సంబంధించి ఎవ్వరు స్పందించకపోయినప్పటికీ, మహిళా కమిషన్ చట్టపరంగా స్పందించారు. వెంటనే ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. కొన్ని వేల మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఒక వేలో, లక్షలో అనుకోవచ్చు మనం ఉన్న సెలబ్రిటీస్ అన్ని ఫీల్డ్, అన్ని లాంగ్వేజెస్ తీసుకుంటే. సో, వీటిల్లో ఏ ఒక్కరు గూడా బయటికి రాలేదు. ఏ ఒక్కరు గూడా దీనికి సంబంధించిన అంశం మీద రియాక్ట్ అవ్వలేదు. బట్ అనసూయ గారు మాత్రం దీని గురించి మాట్లాడారు. దీని గురించి స్పందిస్తూనే ఉన్నారు. శివాజీ గారికి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అలాగే ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఆవిడ వెర్షన్‌లో ఆవిడ కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ స్వతంత్రము, స్వేచ్ఛ అనేది కరెక్టే. స్వేచ్ఛ ఉండాలి. ఆడవాళ్ళకి స్వతంత్రం అనేది ఉండాలి. బట్ అది దేనిలోని అనే క్వెషన్ ఇక్కడ అందరికి వినిపిస్తుంది. ఈవెన్ నాకు గూడా స్వతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? డ్రెస్సింగ్‌కి, క్యారెక్టర్‌కి, స్వతంత్రానికి కనెక్షన్ ఏంటి అనేది ఒక బిగ్ క్వెషన్‌గా ఉంది అందరికీ గూడా. ఎందుకంటే అందరమే చదువుకున్నాము. అందరూ ఒక సొసైటీలో పెరిగిన వాళ్ళు. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక వృత్తిలో పనిచేస్తూ ఉంటారు. సో, స్వతంత్రం అంటే ఏంటి? సొసైటీలోని మనం ఎట్లా ఉండాలి? సో, ఈ ఎథిక్స్ అనేవి స్కూల్ డేస్ నుంచి, చైల్డ్‌హుడ్ నుంచి, ఇంటి దగ్గర నుంచి స్కూలు, కాలేజు, మనం పనిచేస్తున్న ప్లేసు అన్ని చోట్ల గూడా ఈ ఎథిక్స్‌లోనే మనం చేస్తూ ఉంటాం. మన లైఫ్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో, ఇక్కడేంటంటే కొన్ని ఇలా లిమిట్స్ క్రాస్ అయిపోయి సొసైటీని ఇంపాక్ట్ చేసేలాగా, సొసైటీలోని ఒక నెగెటివ్‌నెస్ పెంచేలాగా కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. బట్ ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఇండియాలోనే తీసుకుంటే మనకి రకరకాల మనకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసుకున్నాము. అదొక పెద్ద వారు. ఆ తర్వాత ఇప్పుడు అమెరికాకి సంబంధించి, ఇండియాకి సంబంధించి గూడా సవాలక్ష వస్తూ ఉన్నాయి. సో, వీటిని గూడా ఫేస్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ అంతా గూడా ఎవరి రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ పనుల్లో ఆ ముఖ్యమంత్రులు గాని, లేదంటే ప్రతి ఒక్కరు గూడా ఎవరి దీనికి సంబంధించి అధికారులు గానియండి, ఎవరి వృత్తికి సంబంధించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు. దీంతకు మించిన మేజర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇండియాలోని. బట్ సోషల్ మీడియా మొత్తము ఒకటే దాని మీద ఫోకస్ చేసింది. ఓన్లీ అనసూయ అనే ఒక ఇష్యూ మీద. సో, శివాజీ గారు మాట్లాడారు. అది ఆయన ఫైల్ చేశారు. అదంతా పక్కకెళ్ళిపోయింది. మాట్లాడిన అంశంలోనున్న ఒక పాయింట్‌కి ఈవిడ ఎక్కడైతే రియాక్ట్ అయ్యారో, ఇదొక్కటి మాత్రమే అగ్ని మీద ఏదో ఆర్జ్యం పోసినట్లుగా ఆ ఇష్యూ అంతా కూడా అలా రగులుతూ ఉంది. బట్ ఇక్కడ ఎవరి స్వతంత్రం, ఎవరి హక్కులు వాళ్ళవయినప్పటికీ గూడాను మనం సొసైటీలో ఉండేటప్పుడు సొసైటీలోకి ఇలా వెళ్ళాలి అనేది ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతికి సంబంధించి మనం ఎవరినైనా మాట్లాడేటప్పుడు గూడా వాళ్ళని ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడకూడదు అనేది గూడా అందరం నేర్చుకుంటాం. బట్ ఇక్కడేంటంటే ఇష్యూ ఏంటంటే అసలు సొసైటీకి మనం ఎంత మెసేజ్ ఇస్తున్నామో, అసలు ఏం జేస్తున్నామో, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, దీని మీద ఎలాంటి చట్టాలున్నాయి, ఎక్కడ దీనికి ఎండ్ అనేది ఉంటుంది అని జూస్తే ఎక్కడ గూడా ఇది ఇంకిలా కంటిన్యూ అవుతున్నది. కామాలు పడుతున్నాయి తప్ప ఎక్కడ ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పటికి గూడాను ఈవెన్ డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఏ డిబేట్‌లో గూడాను ఎక్కడ గూడా ఒక క్లారిటీ రావడం లేదు. మా పోరాటం మేము జేస్తాం, మా పోరాటం మేము జేస్తాం అని అంటూ ఉన్నారు. వీళ్ళందరిని డిఫెండ్ చేసుకుంటూ ఆవిడ పోరాటం ఆవిడ జేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ అంటే కొంతమందికి క్వెషన్ రావచ్చు. మరి మీ మీడియా గూడా దీన్ని ఆహ్, పనిగా పెట్టుకుంది గదా! అని జెప్పేసంటే మీడియాకున్న పనేంటంటే ఒక అనుసంధానకర్త. మీడియా ప్రొజెక్ట్ జేస్తుంది. ఇది తప్పుంది, ఇది రాంగ్ ఉంది. లేదంటే ఈ 2 తప్పులున్నాయి. ఇలా రైట్ జరిగితే మంచిది. ఇలా ఒక మధ్యవర్తిత్వంగా వ్యవహరించే పని మీడియాకుంటుంది. సొసైటీకి సంబంధించిన ఒక మెసేజ్‌ని ఏదో ఒక రకంగా మంచి మెసేజ్‌ని ఫిల్టర్ చేసి ఒక ఫిల్టరైజేషన్‌లో ఒక మెసేజ్‌ని ఇద్దామని ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఆ పని మీదే మేము ఈ డిబేట్స్‌నయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కొంతమంది అంటూ ఉన్నారు. బట్ మేము గూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఒక హెల్తీ ఫుల్ స్టాప్ అనేది వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల ఈ డిస్కషన్‌లోని ఇప్పటి వరకు అసలు సారీ గాని, క్షమాపణ గాని ఏది చెప్పని అనసూయ గారు ఈరోజు ఒక పోస్ట్ అయితే పెట్టారు. సినీ నటి రాశి గారికి సంబంధించి ఈవిడ సోషల్ మీడియాలో చాలా తక్కువగానే వస్తూ ఉంటారు. అండ్ మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. హ్యాపీ లైఫ్‌లో సెటిల్ అయ్యారు. ఫ్యామిలీ అన్నీ గూడాను. బట్ ఇప్పుడు ఆవిడ తెర మీదకి రావడం జరిగింది ఈ ఇష్యూ మీద. ఆవిడ గూడా ఏం మాట్లాడారు అనంటే 'జబర్దస్త్' షోలోని రాశి ఫలాలకి సంబంధించి ఒక వర్డ్ వాడారు. రాశి గారి ఫలాలు అని జెప్పేసి, దాన్నొక ఫన్‌గా తీసుకొని అందరూ ఎంటర్‌టైన్ అయ్యారు. అక్కడ నన్ను ఒక కంటెంట్‌గా వాడారు అనేది ఆవిడ అబ్జెక్షన్ జేశారనమాట. సో, వాస్తవానికి ఇది కరెక్టే గదా! అని అనిపించింది. దీనికి కరెక్ట్ అని అనిపించిందేమో మరి తాను గూడా ఒక పోస్ట్‌నయితే పెట్టారు అనసూయ గారు. మరి ఆ పోస్ట్ ఏంటి అనేది ఒకసారి చదువుతాను. మేబీ అంటే ఆల్‌మోస్ట్ అందరూ చూసే ఉంటారు. చూడలేని వాళ్ళ కోసము. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి
నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. పీపుల్ చేంజ్ అండ్ ఎవాల్వ్ ఆ షోలో ద్వంద్వార్థపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఈ కార్యక్రమము దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను. ఐ యామ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఎంపవర్డ్ దెన్ బిఫోర్ టు క్వశ్చన్ ద నెరేటివ్స్ built around women's bodies. Hope you understand and uh, lend యువర్ సపోర్ట్. విషింగ్ యూ వెల్ మ్యామ్. సో ఇదండి, ఇది అనసూయ గారు చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. అది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో టైప్ చేశారు. సో ఎనీవే, అంటే ఆవిడకి తప్పు అని అనిపించింది రాశి గారి ఫలాలు అనే పదాన్ని వాడడము. సో దీనికి సంబంధించి ఆవిడ సారీ చెప్పడం జరిగింది. అంటే అప్పుడు నేను ఆ స్టేజ్ లో లేను, ఇప్పుడు నేను దాన్ని ఫేస్ చేయగలి, లేదంటే ఒక హై పొజిషన్ లో ఉన్నాను. అప్పుడేదో జస్ట్ నార్మల్ గా ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఒక నార్మల్ దీనిలో ఉన్నాను కాబట్టి నేను అంత గుర్తించలేదు అని చెప్పేసి, అది డబుల్ మీనింగ్ అని కూడా ఆవిడకి అర్థమైంది. సో డబుల్ మీనింగ్ మాట్లాడడం వలన అవతల వ్యక్తులు హర్ట్ అవుతారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయడం వలన సొసైటీలో కూడా చెడు ప్రభావం పడుతుంది. అండ్ డబుల్ మీనింగ్ ని చూపించే రకంగా ఉన్న డ్రెస్ సెన్స్ కూడా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇందులో ఈ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కొంతవరకు మనం వేసుకున్న డ్రెస్ సెన్స్ గానియండి, ఏదైనా కూడా సొసైటీ మీద అంత ఇంపాక్ట్ చూపించకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిజంగానే డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు చాలా మంది. సైకలాజికల్ గా చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. మనం ఈవెన్ ఇప్పుడు 8th క్లాస్ ఇప్పుడు కూడా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇట్లాంటివన్నీ పిల్లలకు చెప్తూ ఉన్నారు. సో ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ అనేది ఎక్కడెక్కడ చూపిస్తున్నారో మీరు కూడా చూసే ఉంటారు. థైస్ మీద, షోల్డర్స్ మీద, మన ఫ్రంట్ బాడీ మీద ఇట్లాంటివి. సో అలాంటివి టచ్ చేయడం ఒకటే కాదు, వాటిని చూపించడం కూడా అబ్యూజింగ్ కి ఒక రీజన్ గా అయిపోతాయి అనేది ఒక మెసేజ్ ఉంది. దయచేసి ఇది కూడా గమనిస్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది. సో చెప్పాలనిపించి చెప్తున్నది. ఇది అందరూ ఆల్మోస్ట్ 90% మనోభావాలు ఇట్లానే ఉన్నాయి. చెప్పాలని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మెసేజెస్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. సో నిజంగానే డ్రెస్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ వింటూ ఉంటాము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గానీ, లేదా మన ఆఫీస్‌లో వర్క్ చేసినప్పుడు గానీ, కొంతమంది చూసే విధానమే మనకి వెంటనే దాన్ని కప్పుకునేలాగా చేస్తుంది. సో అలాంటివి ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తుంది. ఇది కాదు అనడానికి లేదు. ఇది సింప్లీ 100% ఇది కరెక్ట్. ఒకవేళ అలా డ్రెస్సింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అగైనిస్ట్‌గా మాట్లాడొచ్చు గానీ, అది లేని వాళ్ళు ఖచ్చితంగా 90% ఆఫ్ పీపుల్, వుమెన్, గర్ల్, చైల్డ్స్ ఎవరైనా గూడాను మంచిగా మనం ఎంతవరకు కప్పుకోవాలో అంతవరకు కప్పుకొని స్వతంత్రంగా ఎంపవర్‌మెంట్‌లో ఉండడం అనేది ఆ హక్కు ఉంది స్త్రీలకి. బట్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి మనకి. మన పేరెంట్స్ పెంచిన పరిధులున్నాయి. మనం గూడా మన పిల్లల్ని అట్లాగే ఒక పరిధిలోని పెంచితే సొసైటీలో ఒక మంచి మార్పు వస్తుంది. బికాజ్ వి ఆర్ ఇండియన్స్. సో అది గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. ఎనీవే, ఏదైనా గూడా అనసూయ గారు చేసిన ఈ మెసేజ్ మాత్రం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే తప్పు అని ఆవిడ ఒక చిన్నపాటి మార్పు వచ్చింది అని. సో ఇంకా మిగిలిన విషయంలో గూడా కొద్దిగా ఆలోచిస్తే బావుంటుందని కోరుకుంటూ ఉన్నారు అందరూ గూడా.